ఈరోజు నీ ఏజ్ ఎంతో నాకు తెలియదు. లైఫ్లో నువ్వు ఏం ఫేస్ చేసి ఇంత గట్టిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు నాకు తెలియదు. కానీ ఒక్క విషయం నాకు 100% తెలుసు. నువ్వు సంపాదించాలనుకున్న ఆ డబ్బులు ఉన్నాయి చూసావా, దాంట్లో ఒక స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్స్ మీద డబ్బులు ఎలా సంపాదించాలో నాకు తెలుసు. ఈరోజు నీ గుండె దమ్ముతో నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటే, నీ కష్టంతో నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటే, నువ్వు నేర్చుకున్న ఒక స్కిల్ తోటి నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటే, ఈ వీడియో నీ లైఫ్ మార్చబోతుంది. నేను కేర్ తీసుకొని చెప్తున్నా, అది హిందీ యూట్యూబ్ అయినా తెలుగు యూట్యూబ్ అయినా కానీ ఇంత కేర్ తీసుకొని సొంత మిస్టేక్స్ తెలుసుకొని ఫ్రీలాన్సింగ్ పైన వీడియో ఇదే ఉంటుందేమో. నువ్వు ₹1,00,000 నెల సంపాదించాలనుకుంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అని కేర్ తీసుకొని చెప్పిన వీడియో ఇది ఒక్కటేనేమో. దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్. నాకు 18 సంవత్సరాల వయసు అప్పుడు ఇదే వీడియో నాకు దొరుకుంటే నా లైఫ్ ఇది మార్చేది. ఈ రోజు నా వయసు 20 సంవత్సరాలు, నా చేతిలో ఒక డిగ్రీ లేదు, కానీ లేదన్న బాధ లేదు, భయం లేదు. నా ధైర్యం ఏంటో తెలుసా, 18 సంవత్సరాలు బచ్చాగాళ్ళ ఉన్నప్పటి నుంచి నేను డబ్బులు సంపాదించడం మొదలు పెట్టా. 18 ఇయర్స్ అప్పుడే ఒక్కొక్క రోజు పనిచేసి 30,000 వేలు డబ్బులు సంపాదించేవాడిని. ఇదే ఛానల్లో వెనక్కి వెళ్తే వీడియోస్ దొరుకుతాయి చూడండి. అసలు ఫ్రీలాన్స్ ఎకానమీలో ఈరోజు బచ్చాగాళ్ళతో పోల్చుకుంటే, 16-17 year old కిడ్స్ తో పోల్చుకుంటే నేనేం చేసావయ్యా. ఈ రోజు నాకు తెలిసిన 16-17 సంవత్సరాల టీనేజర్స్ 4-5 lakh rupees జాబ్స్ చేస్తున్నారు. ఇమాన్ గార్జీ, జెమ్షాట్, అలీ అబ్దాల్, వాక్స్ లాంటి క్రియేటర్స్ తోటి వర్క్ చేస్తున్నారు. లిటరల్ గా నా ఫ్రెండ్స్ కొంతమంది 25 lakhs per month రెవెన్యూ తోటి ఏజెన్సీస్, వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నారు. అగైన్ నాకు తెలుసు నేను చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే నమ్మశక్యంగా లేవు, కానీ మళ్ళీ చెప్తున్నా విను. నేను చెప్పే మాటల్లో ఒక్క మాట అబద్ధం లేదు, ఒక్క మాట నేను హైప్ లేపు చెప్పింది లేదు. నేనున్న ఎన్విరాన్మెంట్, నేను చూస్తున్న సరౌండింగ్స్ అలా ఉన్నాయి. ఈ వీడియో నిన్ను అక్కడ దా తీసుకెళ్ళడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకో. వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్, హౌ టు మేక్ యూ ఫస్ట్ 1 lakh as a freelancer. ఈ వీడియోని ఒక స్ట్రక్చర్ లో చేద్దాం అనుకోవట్లేదు. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం బైఫర్కేట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. నెంబర్ 1, నేను చెప్పిన స్టేట్మెంట్స్ అన్నిటికీ జస్టిఫికేషన్. 25 lakhs per month సంపాదిస్తున్నారు అన్నావు కదా, ఎలా సంపాదిస్తున్నారు షార్ట్ లో నేను చెప్తా విను. పోయిన ఫ్రీలాన్సింగ్ వీడియోలో నేనేం చెప్పా, బ్రో క్లయింట్స్ మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పడున్నారు, అదే క్లయింట్స్ మార్కెట్లో స్కిల్డ్ ఫ్రీలాన్సర్స్ కోసం విపరీతంగా ఎదుగుతున్నారని చెప్పానా. అప్పుడు మీరు తెలుగు క్లయింట్స్ పట్టుకుంటే మీకు 10,000 per month, 20,000 per month, 30,000 per month ఇవ్వగలిగితే, ఫారెన్ క్లయింట్ పట్టుకుంటే 1 lakh per month, 1.5 lakh per month, 2 lakhs per month ఎందుకు ఇవ్వలేడు? ఇవ్వగలడు కదా. అది ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ఇప్పుడు చెప్తావి, నువ్వు ఒక ఎడిటర్వి, నువ్వు ఒక తోప్ ఫ్రీలాన్సర్. ఇప్పుడు నీతో పాటు ఒక 10 మంది టీమ్ ని తయారు చేస్తావు. లింక్డ్ఇన్ లో ఎదుగుతూ, నీలాగే ఉన్న ఎడిటర్స్ ని ఎదుగుతూ నువ్వు ఫస్ట్ ఫారెన్ క్లయింట్ పట్టుకుంటావు. పట్టుకున్న తర్వాత, అరే నేను వర్క్ చేస్తున్నా, నేను చేసే వర్క్ ని ఇంకొకటితో చేయించగలనా, ఇంకొకటికి నేను డెలిగేట్ చేయగలనా. డెలిగేట్ చేసినప్పుడు 1 into 2 అవుద్ది. అంటే నువ్వు ఇంతకు ముందు 1.5 lakh ఛార్జ్ చేసే క్లయింట్ లాంటి క్లయింట్ ఇంకొకరిని పట్టుకుంటే నువ్వు 3 lakhs సంపాదించినట్టే. కోర్స్ నేను చాలా డీటెయిల్స్ మిస్ చేస్తున్నా, ఎందుకంటే ఈ వీడియో నువ్వు ఫస్ట్ ఆ 1.5 lakhs ఎలా సంపాదించాలని చెప్పే వీడియో. నెక్స్ట్ వీడియో ఈ 10 lakhs పైన తీసుకొని వస్తా. ఐ బెట్ ఇట్ ఈస్ అ బ్యాంగర్. ఇప్పుడు ఈ 1.5 lakhs నువ్వు ఎలా సంపాదించాలి, అమెరికన్ క్లయింట్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ నీకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ స్కిల్ రిక్వైర్డ్ అయితే, హాయ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్, బట్ ఏ ఫీల్డ్లోకి నేను వెళ్తే నాకు హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయని నేను అనుకుంటే నా మైండ్లో వచ్చే ఫస్ట్ ఆన్సర్ జనరేటివే. ఎగ్జాక్ట్గా దాని గురించి చెప్తున్నా. ఓడిన్ స్కూల్ తీసుకొని వచ్చిన ఈ కోర్స్ గురించి మాట్లాడుతున్నా. E&ICT అకాడమీ, IIT గువాహటి తోటి కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చిన కోర్స్ ఇది. జనరేటివ్ AI పైన తీసుకొని వచ్చిన కోర్స్ ఇది. ఇది ఒక 6 month ఇన్స్ట్రక్టర్ రైట్ కోర్సు. AI టూల్స్ని బిల్డ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి అవసరమైన టెక్నాలజీస్ గురించి నేర్చుకుంటారు. మీరు ఏదో థియరీ రాసి ప్రాజెక్ట్స్ చేయరు. దీంట్లో 25+ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. మీరు కోర్స్ అయిపోయిన వెంటనే మీకు IIT గువాహటి దగ్గర నుంచి ఒక అల్యూమినీ స్టేటస్ ప్లస్ కోర్స్ కంప్లీషన్ స్టేటస్ కూడా వస్తుంది. అదొకటే కాదు, మీరు ఒక 2 days ఇమ్మర్సివ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు IIT గువాహటిలో. 6 నెలల్లో ఈ కోర్స్ అయిపోయిన వెంటనే ఓడిన్ స్కూల్ దగ్గర ఉండే 600 హైరింగ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఇదే ప్లేస్మెంట్ సపోర్ట్ మీకు 2 సంవత్సరాలు కంటిన్యూ అవుద్ది. వీళ్ళే మీకు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలని మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడతారు. ఇంకేం కావాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. కోర్స్ ఫీజు వచ్చేసి 1,20,000 plus GST. మీ EMIలో కట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. గో హెడ్ అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద వీడియో. తెలుగు క్లయింట్స్ దగ్గర నుంచి ఇక్కడ నీకు 100x అమౌంట్ ఆఫ్ స్కిల్ కావాలి. 100x అమౌంట్ ఆఫ్ స్కిల్ ఉంటేనే నువ్వు ఇన్ని ఎక్కువ డబ్బులు చార్జ్ చేయగలవు. ఈ 100x అమౌంట్ ఆఫ్ స్కిల్ అనేది ఎలా డిఫైన్ అవుతుంది? ఈ 100x అమౌంట్ ఆఫ్ స్కిల్ అనేది స్టాండర్డ్ చూడు, ఇండస్ట్రీ స్టాండర్డ్ చూడు. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే నీకు ఇంగ్లీష్ మాట్లాడడం చాలా బాగా వచ్చి ఉండాలి. అది రాకపోతే ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకో. ఏదో ఒకటి చెయ్యి, ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటే నీ కమ్యూనికేషన్ తోటే నువ్వు నెగోషియేట్ చేయొచ్చు, కమ్యూనికేషన్ తోటే నువ్వు డీల్స్ క్రాక్ చేయొచ్చు, నీ కమ్యూనికేషన్ తోటే మొత్తం అన్ని తెగేది. ఫస్ట్ పర్ఫెక్ట్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. ఇంగ్లీష్ ఇస్ ద కీ హియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ కి నువ్వు ఎవరికైతే ప్రొవైడ్ చేస్తున్నావో వాడు నీ సర్వీస్ తోటి నీకు పే చేసే అమౌంట్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించేలా నువ్వు వాడికి హెల్ప్ చేయగలుగుతున్నావా. ఎగ్జాంపుల్ చెప్తా విను. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్స్ హెల్త్ కేర్ క్లినిక్ ఉందనుకోండి. ఆ
ఎక్స్ క్లినిక్కి నువ్వు సోషల్ మీడియాలో హెల్ప్ చేస్తే, ఆ సోషల్ మీడియాలో హెల్ప్ చేయటం వల్ల వాడి సేల్ని నువ్వు పెంచగలిగితే, నీకు $1,500 వాడిస్తే వాడికి $3,000 రిటర్న్ వచ్చేటట్టు నువ్వు చేస్తే, 1,500 ఏంటి $2,000 నీకు రిటర్న్ రెడీ ఉంటాడు వాడు. సేమ్ అలాగే ఒక జిమ్మింగ్ కాంటెంట్ క్రియేటర్ తోటి, సేమ్ అలాగే ఒక డాక్టర్ తోటి, సేమ్ అలాగే ఒక డైట్ ప్రొఫెషనల్ తోటి, సేమ్ అలాగే ఒక గేమింగ్ కాంటెంట్ క్రియేటర్ తోటి నువ్వు వాడికి ఇచ్చిన వాల్యూ తోటి వాడు ఇమ్మీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాడా, మనీ రూపంలో దాన్ని మార్చుకోగలుగుతున్నాడా? అలా చేసావంటే యూ ఆర్ స్కిల్డ్, యూ ఆర్ వాంటెడ్ ఇన్ ద ఇంగ్లీష్ మార్కెట్. ఈ ఒక్క హ్యాక్ని పట్టుకొని నేను ఎంతమంది క్లయింట్స్ని పట్టుకున్నానో, ఎన్ని ఎడిటర్స్ని పెట్టి నేను మీకు ఇప్పుడు దాకా చెప్పింది చేశాను. సేమ్ అదే వెబ్ డెవలప్మెంట్ తోటి, సేమ్ అదే SEO ఆప్టిమిస్ట్ తోటి, సేమ్ అదే డిజిటల్ మార్కెటర్ తోటి. నువ్వు వాడికి ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే, వాడు నీకు డబ్బులు ఇస్తే, వాడు నీకు ఇచ్చిన డబ్బులు కంటే వాడికి ఎక్కువ డబ్బులు నువ్వు తెప్పించగలవా? వాడి ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయగలవా? వాడి రెవెన్యూని ఇంక్రీజ్ చేయగలవా? దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ హియర్. నువ్వు అది చేయగలిగితే నువ్వు డబ్బులు సంపాదిస్తావు. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటి? నీకు డబ్బులు ఎలా వస్తాయని కాదు, నీ వల్ల వాడికి డబ్బులు ఎలా వస్తున్నాయని. ఇప్పుడు ఈ యాక్సిడెంటల్ అనేవాడిని ఎట్లా పట్టుకోవాలి, ఈ ఎక్స్ యూట్యూబర్ అనేవాడిని ఎట్లా పట్టుకోవాలి, ఈ ఎక్స్ డైట్ కేర్ ప్రొఫెషనల్ అనేవాడిని ఎట్లా పట్టుకోవాలి? నువ్వు కానీ వీడియో ఎడిటర్ అయితే వేసి ఉన్నాయి. ఒకటి లింక్డ్ఇన్, 2 రాకెట్ రీచ్. నువ్వు ఒక కంపెనీ ఇప్పుడిప్పుడే ఫండ్ వస్తే ఆ కంపెనీని పట్టుకోవచ్చు. నువ్వు ఒక డైటీషియన్ వాడు ఇప్పుడిప్పుడే లింక్డ్ఇన్లో వాడి కంటెంట్ పెడుతుంటే, ఈ లింక్డ్ఇన్లో కదరా పెట్టాల్సింది యూట్యూబ్లో పెట్టాలి. నేను గ్రో చేసిన ఛానల్స్ ఇవిగో, ఈ ఛానల్స్ లాగా నీ ఛానల్ కూడా గ్రో చేస్తానని చెప్పి నువ్వు వాడికి మెయిల్ పెట్టాలి. ఆ మెయిల్ ఎక్కడ దొరికిద్ది? రాకెట్ రీచ్ ప్లాట్ఫామ్లో దొరికిద్ది. ఆ మెయిల్ ఎక్కడ దొరికిద్ది? వాడి యూట్యూబ్ ఛానల్లో అబౌట్ సెక్షన్లో బిజినెస్ ఈమెయిల్ అడ్రస్లో దొరికిద్ది. సరే మెయిల్ దొరికింది, ఏదో ఒక జుగాడు చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ పట్టుకుని ఇప్పుడు ఏం చేయాలి? వాడికి లూమ్ పంపించాలి. వాడి వెబ్సైట్ అయితే వెబ్సైట్, వాడి యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్, వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్, దాంట్లోకి వెళ్ళి అరే చెప్పేది నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవి, నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇవి, వీటిని నేను ఎలా గ్రో చేస్తానో చూసావా? ఈ గ్రో చేయడానికి నాకు హెల్ప్ అయింది ఇది. నువ్వు ఏ ఛానల్ గ్రో చేయకపోతే సింపుల్గా వాడి చెప్పు, నేను ఏ ఛానల్ గ్రో చేయలేదు, కానీ నీ ఛానల్లో నాకు కనపడ్డ మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్ నీకు లాజికల్గా అనిపిస్తే లెట్స్ కొలాబరేట్. ఇలా నువ్వు ఒకటికి పెడితే నీ క్లయింట్ రాడు, నువ్వు ఇద్దరికి పెడితే నీ క్లయింట్ రారు. నేను నా పీక్ టైంలో ఉండేటప్పుడు రోజుకి కనీసం ఒక 1000 మందికి ఇలా కోల్డ్ మెయిల్ చేసేవాడిని. రోజుకి 1000 మందికి కనీసం ఇలా లూమ్ వీడియోస్ పంపించేవాడిని. అప్పుడు నాకు ఇనఫ్ సోర్స్ ఆఫ్ క్లయింట్స్ వచ్చారు. దేర్ ఆర్ మై ఫ్రెండ్స్ హు ఆర్ రన్నింగ్ వీడియో ఎడిటింగ్ ఏజెన్సీస్ అండ్ దే సెండ్ అప్రాక్స్ 30,000 కోల్డ్ మెయిల్స్ పర్ డే. అంత పెద్ద క్లయింట్ బేస్ ఉంది. ఒకటికి పంపిస్తే నీకు ఎప్పుడు రాదు. ఆ కోల్డ్ మెయిల్లో కూడా నువ్వు సోది కాదు పంపించాలి. కనీసం మన ఛానల్లో నుంచి వచ్చిన కోల్డ్ మెయిల్స్ లో ఒక 1000 కోల్డ్ మెయిల్స్ 2000 కోల్డ్ మెయిల్స్ అట్లే రిజెక్ట్ చేసి ఉంటా. హాయ్ బ్రో, బాగున్నావా బ్రో, నాకు జాబ్ కావాలి బ్రో. ఎవరిస్తారు భయ్యా నీకు జాబ్? హాయ్ బ్రో, నాకు ఇంగ్లీష్ వచ్చు బ్రో, నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు బ్రో, నేను ఇప్పుడు ఏం చేయాలి బ్రో? ఎవరు చెప్తాడు? ఎలా చెప్తాడు? యూ ప్రొవైడ్ దెమ్ అ వాల్యూ ఫస్ట్. యూ టెల్ దెమ్ ద మిస్టేక్స్, యూ టెల్ దెమ్ యూ ఆర్ నాలెడ్జబుల్ విత్ యువర్ ప్రొఫెషన్, యూ టెల్ దెమ్ యూ ఆర్ సో ప్యాషనేట్ అబౌట్ యువర్ థింగ్స్, యూ టెల్ దెమ్ యూ కెన్ చేంజ్ ద ట్రాజెక్టరీ లైక్ దిస్. నాకు తెలుసు, నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా అండ్ కొత్త రకంగా ఇచ్చా. నాకు ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని కండెన్సేట్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, డబ్బు సంపాదించడం కష్టం కాదు. నువ్వు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత అదే స్కిల్, తెలుగులో ఉండే స్కిల్ అమెరికాలో అమ్మితే అమెరికన్ క్లయింట్స్ నీకు ఎక్కువ డబ్బులు పే చేస్తారు. అమెరికన్ క్లయింట్స్ ని ఎలా పట్టుకోవాలని చూపించా. పట్టుకున్న తర్వాత ఎలాంటి ప్లాట్ఫామ్స్ లో దొరుకుతారని చూపించా. ఆ ప్లాట్ఫామ్స్ లో నుంచి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా తీయాలని చూపించా. అది చెప్పిన తర్వాత వాళ్ళకి కోల్డ్ మెయిల్స్ అనేవి ఎలా పెడితే నీ క్లయింట్స్ వస్తారని చెప్పా. అండ్ ఐ గెస్ ఇట్స్ ఇనఫ్. 2 months నేను చెప్పినట్టు చేయండి, మీకు ఖచ్చితంగా ఒక హై పేయింగ్ ఫారెన్ క్లయింట్ దొరుకుతాడు. మీరు ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తారు దీంతో. ఎందుకంటే నేను చేసిందే కదా మీకు చెప్తుంది. దాట్స్ ద రీజన్ ఐఎమ్ సో షూర్ అబౌట్ ఇట్. కానీ చేయాలనే ఓపిక, ఇంట్రెస్ట్ నీకుందా? నీకు నేను చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలంతే. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఇన్ అమౌంట్ ఆఫ్ మెయిల్స్ అన్నట్టు కోల్డ్ మెయిల్స్ పెట్టుకుంటూ వెళ్ళు. యాజ్ యూ నో ఐఎమ్ వీడియో ఎడిటర్, ఐ రాన్ వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ. ఆ వీడియో ఎడిటింగ్ సంబంధించినట్టు స్టాండర్డ్ వీడియోస్, స్టాండర్డ్ ఛానల్స్, స్టాండర్డ్ డాక్యుమెంటరీస్, స్టాండర్డ్ నీషెస్ ఏవైతే ఉన్నాయో ఆ నీషెస్, ఆ ఛానల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. నీ ఎడిటింగ్ లెవెల్ పక్కన పెట్టు, నేను పెట్టిన ఛానల్స్ పక్కన పెట్టు. ఈ ఛానల్స్ రేంజ్ లో నీ ఎడిటింగ్ లెవెల్ ఉందా? ఈ ఛానల్స్ లో ఉండే వీడియోస్ రేంజ్ లో నీ ఎడిటింగ్ లెవెల్ ఉందా? లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఎడిటింగ్ నేర్చుకోవడానికి, నా దగ్గర వర్క్ చేసే ఎడిటర్స్ కి ఎడిటింగ్ నేర్పించడానికి హెల్ప్ అయిన చాలా ఛానల్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. గో ఆన్, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు యువర్ కెరియర్. విత్ దట్ యు కామ్రేడ్ దిలీప్ రెడ్డి సైనింగ్ ఆఫ్. టిల్ దెన్ సీ యు హావ్ ఎ గుడ్ డే. బై బై.